Hi, I'm Kavya. I'm from Nellore. I have joined in PGDFD course, NIFD. ఫ్యాషన్ డిజైనింగ్ ఈజ్ మై డ్రీమ్. సో నేను ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయపడ్డాను. లైక్ నా టౌన్ కాదు, నా హోమ్ టౌన్ కాదు, నా స్టేట్ కాదు, ఎలా ఉంటుందో, నేను చేయలేనేమో, కాలేజ్ ఎలా ఉంటుందో అని చెప్పని చాలా భయపడ్డాను. బట్ నన్ను ఎంతో మోటివేట్ చేసి, నువ్వు చేయగలుగుతావు, ఒకరి కింద నువ్వు వర్క్ చేయడం కాదు, నువ్వే 100 మందికి ఉపాధి ఇవ్వాలని చెప్పని నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసి ఇక్కడ పంపించారు నా హస్బెండ్. అండ్ నా పేరెంట్స్ కూడా ఎంతో ఇన్స్పైర్ చేసి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నా ఫ్యామిలీతో పాటు భవానీ మ్యామ్ కూడా చాలా ఇన్స్పైర్ చేశారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ భవానీ మ్యామ్ అండ్ నందిని మ్యామ్ ఆల్సో. ఇక్కడికి వచ్చిన తర్వాత నా భయాలన్నీ పోయాయి. ఐఎమ్ సో హ్యాపీ చూస్ దిస్ కాలేజ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఫ్యాకల్టీ అండ్ మై ఫ్రెండ్స్. సో జీసీలో చాలా పర్ఫెక్ట్ అయ్యాను నేను. అండ్ జీసీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ పాయింట్ టు పాయింట్ కూడా చాలా నీట్గా నేర్పిస్తారు. అండ్ ఇలిస్ట్రేషన్ ఆల్సో మై ఫేవరెట్ సబ్జెక్ట్. బికాస్ మన మైండ్లో ఉన్న ఒక డిజైన్ అనేది, డిజైన్ అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది, ఎలా చేయాలనేది ముందుగానే స్కెచింగ్ చేసుకొని దెన్ ఆఫ్టర్ లైవ్ గవర్నమెంట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో, లైక్ స్టూడెంట్స్ కూడా చాలా కలిసిపోతారు. అండ్ మేడమ్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు, చాలా బాగుంటారు మనతోటి, చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. అండ్ రాము సార్, గీతా మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు స్టూడెంట్స్కి. అండ్ నా లైఫ్లో నేను తీసుకున్న ది బెస్ట్ డెసిషన్ NIFDలో జాయిన్ అవ్వడం. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ NIFD. నేను అఖిల హైదరాబాద్ జీవడం నుంచి NIFD కాలేజ్లో జాయిన్ అయినాను. నేను మీతో 2 years ఎక్స్పీరియన్స్ షేర్ చేయబోతున్నాను, ఎందుకంటే ఇది నా ఫైనల్ ఇయర్. సో ఈ 2 years మధ్యలో నేను ఎలా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యాకల్టీస్తో, మా రాము యాదవ్ సార్ నేను ఎలా ఉన్నానో అది ఎక్స్ప్రెస్ చేయబోతున్నాను మీతో. నేను వచ్చేసి ఇప్పుడు డిగ్రీ ఫ్యూ మంత్స్లో నా డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అవబోతుంది. మా రాము యాదవ్ సార్ డైలీ మాకు ఫైనల్ ఇయర్ కాబట్టి డైలీ 1 hour క్లాస్ తీసుకుంటారు పోస్ట్ లంచ్ తర్వాత. మాకు ఇట్లా ఈ సబ్జెక్ట్ తీసుకొని మీరు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మీరు ఈ విధంగా వెళ్ళాలి, స్టెప్ తీసుకోవాలి, చాలా మోటివేట్ చేస్తున్నారు మాకు సార్. బయట ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క లాగుంది, మన కాలేజ్ నుంచి కూడా మీరు బాగా మోటివేట్ అయ్యి బయటికి వెళ్ళి మీ కాళ్ళ మీద మీరు నించోవాలి, వేరే వాళ్ళ సపోర్ట్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్ మాకు. అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ స్టడీస్లో వచ్చేసి మాకు మేడం అండ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అండ్ అందరూ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఫైనల్ ఇయర్ కాబట్టి మాకు ఏది అర్థం కాకపోయినా మళ్ళీ చెప్తారు, ఆబ్సెంట్ అయినా మాకు మళ్ళీ రిపీట్ చేస్తారు, ఇట్లా కాదు ఈ స్టెప్ తీసుకోవాలి అన్నట్టుగా. అని మా రాము యాదవ్ సార్ వచ్చేసి మాకు ఇలా గ్రూమ్, అంటే మేము ఆడపిల్లలము బట్ మాకు పేరెంట్స్ తో ఉంటది కదా, డిస్కషన్స్ ఉంటాయి, ఈ డ్రెస్ వేసుకోదు, ఆ డ్రెస్ వేసుకోదు, ఇలా ఉండదు, అలా ఉన్నది. ఎందుకంటే మేము ఫ్యాషన్ డిజైనర్స్ కాబట్టి మేము ఇలా ఉంటే బాగుంటది, మీరు ఇలా గ్రూమ్ అవ్వాలి, మీ పర్సనాలిటీకి మీ బాడీ దగ్గరికి గార్మెంట్స్ సెట్ అవుతాయి, మీ గ్రూమింగ్ సెట్ అవుతుంది అన్నట్టుగా అని చెప్పేవారు. సో నేను ఫస్ట్ ఇయర్లో చాలా డిఫరెంట్గా వచ్చేదాన్ని కాలేజ్కి. సో ఫైనల్ ఇయర్కి వచ్చేది చాలా డిఫరెంట్గా ఉన్నా, నేను చాలా చేంజెస్ అయినా. నేను మా ఫ్యామిలీ వాళ్ళు కూడా నన్ను అసలుకి ఎక్స్ప్రెస్ అంటే అనుకోలేదు, మా అమ్మాయి ఇట్లా అవుతుందా, అసలుకి ఇంత మంచిగా ఉంటుందా స్టడీస్లలో అండ్ స్టిచ్చింగ్స్లలో అన్నట్టుగా. అని మేము స్టిచ్చింగ్స్ మ్యామ్స్ కూడా, మాకు స్కెచింగ్ మ్యామ్స్ కూడా చాలా బాగా చెప్పినారు. నేను ఫస్ట్ ఇయర్కి ఫైనల్కి చాలా ఇంప్రూవ్ అవ్వాను. ఇంకొకటి వచ్చేసి అంటే జీసీలో ఇంకా స్కెచింగ్లో చాలా అడ్వాన్స్గా మాకు నేర్పిస్తారు. ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ ఉంటుంది అండ్ ఫైనల్ ఇయర్కి వచ్చే చాలా అడ్వాన్స్ గార్మెంట్స్ నేర్పించారు. మేము చాలా బాగా నేర్చుకున్నాము.
ఇంకొకటి వచ్చేసి ఇంకా ఫ్యూ మంత్స్ లో వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాము. మా రాము యాదవ్ సార్ అండ్ గీతా మ్యామ్ ని కూడా చాలా మిస్ అవబోతున్నాము. చాలా మెమోరీస్ ఉన్నాయి మాకు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి, అండ్ ఫ్రెండ్స్ కూడా చాలా మిస్ అవుతున్నాం మేము. కంపల్సరీ 100% ప్లేస్మెంట్స్ అండ్ జాబ్స్ కూడా చేసి ఫైనల్ ఇయర్ కాబట్టి నాకు సెకండ్ ఇయర్ ఎండింగ్ లో మాకు ప్లేస్మెంట్స్ ఇచ్చారు. ఈవెన్ ఇంకా ఫైనల్ ఇయర్ తర్వాత మాకు ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి. మాకు ఫ్యాకల్టీ వాళ్ళని ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతున్నాను. మిస్ యూ NIFD. ఫ్యూ మంత్స్ లో నేను ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిపోతాను. హాయ్ అండి, నేను సృష్టిక. నేను మ్యారీడ్. నేను విద్యానగర్ నుంచి వచ్చాను, హైదరాబాద్ విద్యానగర్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి చాలా ఇన్స్టిట్యూషన్స్ నేను సర్చ్ చేశాను ఫ్యాషన్ డిజైనింగ్ గురించి, ఎలా ఉంటుంది, ఏంటి, ఎక్కడ, ఎలా ఏం చెప్తారు మనకి అనేది. నేను అందులో NIFD కూడా చూశాను, బట్ అన్నిటికంటే NIFD ఇస్ ద బెస్ట్ అనిపించింది. సో దానివల్ల నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అవ్వడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నేను తర్వాత తెలుసుకున్నానండి. ఎందుకు అంటే నేను బయట చూసిన దానికి ఇక్కడ నేను నేర్చుకుంటున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఇక్కడ నేను NIFDలో జాయిన్ అవ్వడం వల్ల ఎక్స్పీరియన్స్ వైజ్ కానీ మనకి ఇక్కడ ఇచ్చే వర్క్ ఇవన్నీ కూడా చాలా బెస్ట్ అనిపించింది. నాది MBA అయిపోయి 10 years అవుతుంది. సో ఈ టైంలో కూడా, ఈ ఏజ్లో కూడా నాకు ఇక్కడ ఛాన్స్ ఇచ్చినందుకు NIFDకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఫ్యాకల్టీ కానీ, రాము సార్ కానీ అందరూ చాలా కోఆపరేటివ్గా ఉంటారు. మనకి ఎనీ డౌట్స్ ఉన్నా, ఏది ఉన్నా మనకి అన్ని సర్స్ కానీ మేడమ్స్, ఫ్యాకల్టీ అందరూ క్లియర్ చేస్తుంటారు. మనకి వర్క్ ఉన్నప్పుడు GC ల్యాబ్లో కూడా 7 అయినా 8 అయినా కూడా మన వర్క్ అయిపోయేందుకు కూడా వెయిట్ చేస్తుంటారు. ఫ్రెండ్లీగా ఉంటారు. ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇట్లా కోప్పడడం కానీ అట్లా ఉండదు. ఎంతవరకు మనకు అర్థమయ్యేంత వరకు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు చెప్తూనే రిపీట్ చేస్తూనే ఉంటారు. హాయ్ అందరికీ, నా పేరు జాహ్నవి. నేను AP నుంచి వచ్చాను, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఫస్ట్ నేను NIFDలో జాయిన్ అయినప్పుడు 1 year కోర్స్ జాయిన్ అయ్యాను. తర్వాత ఇప్పుడు నేను NIFDలో నా డిజైనింగ్ స్కిల్స్ నచ్చి, ఫ్రెండ్లీ నేచర్ అవన్నీ, స్టాఫ్ యొక్క ఫ్రెండ్లీ నేచర్ అవన్నీ నాకు నచ్చినాక మళ్ళీ నేను 3 years కోర్స్కి కంటిన్యూ అవుతున్నాను. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్, 3rd year BSc చదువుతున్నాను. సెకండ్ ఇయర్ ఎండింగ్లో నాకు NIFD వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేశారు, విచ్ ఈస్ 3 months. అండ్ ఫైనల్ ఇయర్ నాకు ఇప్పుడు మెన్స్ గురించి చెప్తున్నారు, మెన్స్ వేర్, మెన్స్ పోర్ట్ఫోలియో ఇవన్నీ చెప్తున్నారు. అండ్ ఆల్సో ఫైనల్ ఇయర్ అయిపోయాక నాకు మళ్ళీ ఇంటర్న్షిప్ ఇస్తారు, ఆఫ్టర్ జాబ్ ఇవన్నీ ఇస్తున్నారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు NIFD. థ్యాంక్ యూ సో మచ్ NIFD. హాయ్, దిస్ ఇస్ తరుణి. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇక్కడ నేను ఐ హ్యావ్ చూసన్ NIFD బికాజ్ ఐ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ ఫ్యాషన్ డిజైనింగ్. ఇక్కడ వీళ్ళు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారంటే దేనికైనా సరే, ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్ వస్తే దాన్ని ఎలా ఆర్గనైజ్ చేయాలి, లైక్ ఇప్పుడు మాది AP. సో ఇప్పుడు ఇక్కడ నాకు వచ్చాక బతుకమ్మ ఎలా చేసుకోవాలి, లైక్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది, క్రిస్మస్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళు మొత్తం ప్రతిదీ చెప్తారు. వాళ్ళతో పాటు వాళ్ళు చేయడమే కాకుండా మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారు. రాఖీ ఫెస్టివల్కి కూడా మాతోటే హ్యాండ్మేడ్ రాఖీస్ చేపిస్తారు. లైక్ ఇప్పుడు కొంతమంది రెడీమేడ్ కొనేసి కట్టేస్తారు కదా వాళ్ళ అన్నయ్యలకి, కానీ ఇక్కడ అలా కాదు. మా క్రియేటివిటీతో మేము ఓన్గా రాఖీలు చేసి మేము కట్టాలి మా అన్నయ్య వాళ్ళకి. ఇప్పుడు క్రిస్మస్ కూడా వస్తుంది. క్రిస్మస్లో మాకు సీక్రెట్ శాంటాస్ కూడా చేస్తారు, గేమ్ పెడతారు. దాంట్లో మాకు బోల్ అంటే లైక్ చాలా ఫన్నీగా చేస్తూ ఉంటారు, గేమ్స్ లాగా, డ్యాన్సెస్ అని చెప్పి ఇలాగా, సాంగ్స్ అని, ఫ్యాషన్ షోస్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మేము. అప్పుడు అయితే మాకు ర్యాంప్ వాక్ ఎలా నడవాలి, ఎలా నుంచోవాలి మొత్తం అన్నీ కూడా ఇక్కడ వీళ్ళే మేము చేసిన గార్మెంట్స్ మాకు మోడల్ ఉంటారు కదా, ఆ మోడల్కి మేమే వేసి మేమే వాళ్ళకి చెప్తాం ఇలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పి. నేను ఇప్పుడు BSc ఫ్యాషన్ డిజైనింగ్లో 2nd year చదువుతున్నాను. అయితే నాకు ఫస్ట్ ఇయర్లో వాళ్ళు ప్రతిదీ డీటెయిల్గా నేర్పించారు. ఇప్పుడు 2nd yearలో నాకు అడ్వాన్స్ లెవెల్లో అన్నీ నేర్పుతున్నారు. నాకు ఇంకా ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తానని చెప్పారు. హాయ్ అందరికీ, నా పేరు కమలశ్రీ. నేను ఈస్ట్ గోదావరి నుంచి వచ్చాను. నేను BSc ఫ్యాషన్ టెక్నాలజీ 2nd year చదువుతున్నాను. NIFDతో నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కాలేజ్లో నా క్రియేటివిటీ, స్కిల్స్ అండ్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేయడానికి నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ మా ఫ్యాకల్టీ కూడా చాలా సపోర్టివ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ. మా ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సపోర్టివ్గా ఉంటూ మా కెరీర్ గోల్స్ పైన గైడెన్స్ ఇచ్చారు. అండ్ మాకు వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఒక ఛాన్స్ వచ్చింది. అండ్ మా కలర్ థియరీ గురించి నేను NIFDకి వచ్చాకే తెలుసుకున్నాను. నా ప్యాషన్ని NIFD ఫుల్ఫిల్ చేసింది. థ్యాంక్ యూ. ఫెస్టివల్ గురించి ఎట్లా చేస్తారు?
ఫెస్టివల్స్ అంటే చాలా బాగుంటాయి సార్. ఫెస్టివల్స్ అంటే వేరే కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా బాగా చేస్తారు ఫెస్టివల్స్ అనేది. అన్ని ఫెస్టివల్స్ చేస్తారు. ఫెస్టివల్స్లో మేము చాలా ఎంజాయ్ చేస్తాం. My name is Monica. I came from Warangal. మా మదర్ టైలరింగ్ చేస్తారు. తనకి బోటిక్ ఉంది. అట్లా నాకు కొంచెం టైలరింగ్ అట్లా వచ్చు. నాకు బాగా ఇంట్రెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలి అని. ఇంకా టైలరింగ్ ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, డిజైన్స్ గార్మెంట్స్ బాగా కన్స్ట్రక్ట్ చేయాలి అని నాకు బాగా ఉంది. అందుకే నేను ఇక్కడ NIFD చూస్ చేసుకున్నా. అంటే దీనికి ముందు నేను చాలా ఇన్స్టిట్యూట్స్ అంటే వెతికాను. కానీ ఇక్కడ నాకు అనిపించిన డిఫరెన్స్ అయితే ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది కాలేజ్ అంతా. మిషనరీ ల్యాబ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాలేజ్ అవర్స్ టైమింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ఈ కాలేజ్ అవర్స్లో బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ల్యాబ్స్ కూడా మనం NIFDలో జాయిన్ అవ్వడానికి కారణం మా హస్బెండ్. తను చాలా సెర్చ్ చేశారు ఆన్లైన్లో, లైక్ యూట్యూబ్లో కూడా మేము చూసాము. ఇంకా NIFD అయితే ది బెస్ట్ అని మా హస్బెండ్ ఇక్కడికి పంపించారు నన్ను. మా హస్బెండ్ ఈజ్ గవర్నమెంట్ జాబర్. అయినా కూడా నేను కూడా పట్టుదలతోటి నేను ఏదో ఒకటి చేయాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నేను ఓన్గా ఏదైనా బిజినెస్ చేయాలి అనేసి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక ఫినిషింగ్ టెక్నిక్స్, ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ గురించి చాలా నేర్చుకున్నాను. Hello everyone, myself Neha Vanilla. I'm pursuing my BSc Fashion Technology in NIFD. So I'm here to share about my experience in NIFD in all through my 6 months. But it will be a really great thing to tell. But I want to be short and simple. So the very first time I have coming to the consultation to this college, they told me we'll be having a grand merit scholarship test and everything. So it was really amazing and the consultation was super. And coming to the colleges and coming to the study wise and everything, my work experience, the things and everything was really outstanding, because I am very bad at my drawings and very sketching, and I am honestly telling I don't even know how to even stitch. So all whatever I got it through the NIFD. Without NIFD, I'll be never ever dreaming out my life will be this beautiful. My college also shares many things. They'll be more informative, more knowledgeable, and they also take us to many different places for industrial trips, many other places. To give more knowledge. Not only the college will give us the only college knowledge is the subject, the book knowledge, but also the world knowledge where the industrial works and all. And we also have a very great internships and everything. We also go through many places, many industrial places. We visited Chirala recently. We visited the main points of Chirala, industrials and etc. In one word, what I'll say is, when you are joining in a new fashion college, so it's not always the college choosing the students. You also have to choose a better college for yourself. So when you're choosing yourself a college, there are some criteria and guidelines to be followed. So how I choose my colleges, I always wanted a college which is good in their subjects, good with their students, and the faculties and the management, because without these 4 pillars the college is nothing. And especially what I'll tell is, we should also have subject knowledge, the world knowledge. The world in sense comes in the terms of industrial things, market surveys and other companies with competitions. Within these all, you have to understand how a college works, because what I personally say is, NIFD I have chosen is the best college for myself. So when you are choosing yourself a best college, go through the criteria and go to your check. Thank you NIFD, thank you so much. And I also thank Ramu sir, Geeta madam and all my faculties, my ma'ams. Thank you so much. Hi everyone, my name is Pavani. I have completed my BSc. Now I am studying PGDFD in NFD college. I have completed my marriage. After my marriage, నా మ్యారేజ్ అయిపోయాక నేను ఇక్కడ నా మ్యారేజ్ అయిపోయాక నా ఓన్ ఐడెంటిటీ కోసం, ఇండివిజువాలిటీ కోసం అని చెప్పి ఏదైనా చేద్దామని అనుకుంటున్నప్పుడు
నాకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ గురించే తెలిసింది. ఆ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా ఏ కాలేజ్లో చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు గూగుల్లో ఎన్ఐఎఫ్డి దొరికింది. ఎన్ఐఎఫ్డి కనిపించింది. ఓకే, ఈ కాలేజ్ని కన్సల్ట్ అవుదాం, ఎలా ఉంటుంది, నాకు ఒక చిన్న పాప ఉంది, ముందు దాని గురించి ఆలోచించాలి అని అనుకొని ఇక్కడ ఫ్యాకల్టీని కాల్ చేసి అడిగితే ఒకసారి మీరు కౌన్సిలింగ్కి రండి, మేము చెప్తామన్నారు. ఓకే అని చెప్పి మేము కాలేజ్కి వచ్చినాక మేడమ్స్తో ఫ్యాకల్టీతో మాట్లాడినాక ఓకే, నాకు ఒక ధైర్యం వచ్చింది, చేరొచ్చు, ట్రై చేద్దాం అని చెప్పి కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పటి వరకు 6 months కంప్లీట్ అయింది. నాకు కోర్స్ పరంగా కానీ ఇక్కడ స్టడీస్ కానీ ఇంట్లో హోమ్లో కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు నేను ఇప్పటి వరకు 6 monthsలో. నేను తీసుకున్న డెసిషన్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డెసిషన్ అంటే ఎన్ఐఎఫ్డి కాలేజ్లో జాయిన్ అవ్వడం అని నేను ప్రౌడ్గా చెప్పగలుగుతా. మ్యారేజ్ అయిన వాళ్ళకు ఒకలాగా, మ్యారేజ్ అవ్వని వాళ్ళకు ఒకలాగా అనేది ఎక్కడ కనిపించదు కూడా. అంత బాగా ఉంటుంది. ఒకవేళ మ్యారీడ్ పీపుల్ ఎవరైనా కాలేజ్లో జాయిన్ అవ్వాలి ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. దాని గురించి అసలు ప్రాబ్లమే ఉండదు. అండ్ సబ్జెక్ట్ పరంగా కూడా ఇక్కడ చాలా బాగా టీచ్ చేస్తారు. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ కాలేజ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఫ్యాకల్టీ ఆల్సో. Thank you for NIFD. Hi, hello, welcome to National Institute of Fashion Designing. Myself Nandini, admin HR over NIFD. I have been associated with NIFD from past 3 years and I have completed my fashion designing education in this stream. And I would like to tell you about fashion designing courses and also the eligibility criteria in fashion designing at NIFD, National Institute of Fashion Designing. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 4 kind of కెరియర్ కోర్సెస్ ఉన్నాయి విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫ్యాషన్ డిజైనింగ్. అండ్ ఎలిజిబిలిటీ స్టార్ట్ ఫ్రమ్ SSC అండ్ ఏజ్ క్రైటీరియా అనేది ఏది లేదు. లైక్ 18+ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఆర్ ఎల్స్ 10th పాస్ స్టూడెంట్స్ హు ఆర్ 15+ కెన్ జాయిన్ హియర్. అండ్ సో మనకి ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్లో అందరికి ఉన్న డౌట్స్ ఏంటి అని అంటే ప్లేస్మెంట్స్ ఉంటుందా లేదా, ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ప్లేస్మెంట్ అనేది ఇస్తారా లేదా, 100% కెరియర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చాలా ఇన్స్టిట్యూట్స్ చెప్తున్నాయని అంటారు. సో ఈ ఇన్స్టిట్యూట్ అలాగే చెప్పి వదిలేస్తుందా లేదంటే కంపల్సరీ ప్లేస్మెంట్ ఇస్తుందా అన్నది మీ అందరికీ ఉన్న డౌట్. అండ్ ఆ డౌట్ నేను తీర్చడానికి ఇప్పుడు ఉన్నాను. సో 100% ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది కాలేజ్లో బికాస్ ఇంటర్న్షిప్ మేము ఇచ్చే ఫస్ట్ క్రైటీరియా అండ్ 100% ప్లేస్మెంట్ క్రైటీరియా కూడా ఉంది. అండ్ 100% లైక్ మీకు ఫర్దర్గా కూడా ఏదైనా జాబ్ నచ్చలేదు, దెన్ ఫర్దర్గా ఆ జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను, దెన్ ఆ తర్వాత కూడా మీకు ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే డెఫినెట్లీ కాలేజ్ విల్ బి దేర్ ఫర్ ద స్టూడెంట్స్, ఆర్ స్టూడెంట్స్ NIFDians. సో ఏంటి అంటే ఇక్కడ మనము ఒక్కసారి కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే విచ్ ఇస్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిన వెంటనే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది జరుగుతుంది. డ్రైవ్ అయిన వెంటనే సో కాల్డ్ ఫర్మ్స్ వచ్చేసి కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ని విచ్ ఆర్ స్కిల్డ్ స్టూడెంట్స్ని చూస్ చేసుకుంటారు. చూస్ చేసుకొని ఫస్ట్ ఇంటర్న్షిప్స్కి తీసుకెళ్తారు. ఫ్రమ్ 45 days to 6 months ఇంటర్న్షిప్ టైమింగ్ ఉంటుంది, డ్యూరబుల్. సో ఆ టైం గ్యాప్లో దే హ్యావ్ టు గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్. ఆ టైంలో ఏంటంటే స్టూడెంట్ ఒకవేళ ఇంటర్న్షిప్లో పర్ఫెక్ట్ అయిపోతే దెన్ లేటర్ ఆన్ వాళ్ళు అదే కంపెనీలో వాళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగా హైర్ చేసుకుంటారు. సో పర్మనెంట్ ఎంప్లాయీ అయిన తర్వాత దేర్ పే స్కేల్ వుడ్ బి డిఫరెంట్. ఫస్ట్ పే స్కేల్ ఏదైతే ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు దే విల్ బి హ్యావింగ్ 8,000 to 12,000 పే స్కేల్ మధ్యలో ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ కొన్ని ఫర్మ్స్ అవి డిఫరెంట్లా ఉంటుంది, లైక్ 12,000 ఉండకుండా 18,000 ఇచ్చే ఫర్మ్స్ కూడా ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దాట్ ఇంటర్న్షిప్ లెవెల్ క్రాస్ అయిన తర్వాత దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. దెన్ వాళ్ళ కెరియర్ అనేది లైక్ స్టార్టింగ్ సాలరీస్ వచ్చేసి 20+ నుంచి స్టార్ట్ అవుతాయి. దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ ఫర్ డిప్లొమా స్టూడెంట్స్ ఆర్ CGT స్టూడెంట్స్ హూ హ్యావ్ డన్ దేర్ just finish their diploma courses or CGT courses complete అయిన వాళ్ళ pay scale. So after this also if people want or students want to continue their fashion designing degree, they can do BSc Fashion Technology in NIFD itself. BSc Honors in Fashion Technology at NIFD will be of 3 years course. So ఈ course లో కూడా you will be gaining much knowledge. మీకు field trips ఉంటాయి, then industrial trips ఉంటాయి, then ఇవే కాకుండా గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి. అగైన్ యూ విల్ బి హ్యావింగ్ మచ్ మోర్ ఇంటరాక్షన్ సెషన్స్ విత్ ది అదర్ మెంటర్స్ ఆల్సో ఫ్రమ్ డిఫరెంట్ ఫ్యాషన్ ఫీల్డ్స్. ఇవే కాకుండా యూ విల్ బి హ్యావింగ్ ఎవ్రీ డే ఒక న్యూ థింగ్ అనేది కాలేజ్లో నేర్చుకోవడం జరుగుతుంది విచ్ వుడ్ బి రిలేటెడ్ టు ఫ్యాబ్రిక్ అవ్వచ్చు, దట్ కుడ్ బి రిలేటెడ్ టు ఒక న్యూ ప్యాటర్న్ అవ్వచ్చు, ఒక న్యూ మోటివ్ అవ్వచ్చు, ఎనీథింగ్. కానీ స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అండ్ స్టూడెంట్ టు ఫ్యాకల్టీ ఇంటరాక్షన్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ హియర్. ఎందుకు అని అంటే ఇక్కడ మేము ఇచ్చే ఇంపార్టెన్స్ లైక్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడమే కాకుండా ఆ నాలెడ్జ్ ని ప్రాపర్ గా ఫన్ వేలో ఇవ్వడమే, స్టూడెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడమే మా మెయిన్ మోటో. సో ఫన్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ప్రాపర్ వేలో ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు స్కిల్ ఓరియంటెడ్ గా ప్రాక్టికల్ వర్క్ 80 to 90% ఉంటుంది. దెన్ థియరీకి ఇచ్చే ఇంపార్టెన్స్ 20 to 15% మాత్రమే.
సో అన్ని కాలేజెస్ లాగా వీఆర్ టీచింగ్ లైక్ 2 hours అని అనుకోవద్దు, బికాస్ వీఆర్ టీచింగ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్. సో కాలేజ్ టైమింగ్స్ కూడా 9:30 to 4:30, ఆల్మోస్ట్ 4. బికాస్ ఎందుకు అని అంటే 1 hour లో 2 hours లో ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవ్వదు. అందుకనేసి మేము ఇక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి వీ స్టార్టెడ్ దిస్ లైక్ 9:30 to 4:30 ఫుల్ ఫ్లెడ్జ్ ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్. అండ్ దానివల్ల స్టూడెంట్స్ ఏంటి అని అంటే కొంచెం స్కిల్ ఓరియంట్ ఆ జీల్తో వర్క్ చేస్తారు కూడా, ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు కూడా. దట్స్ ద రీజన్ వీఆర్ రన్నింగ్ కాలేజ్ ఫ్రమ్ 9:30 to 4:30. ఆ గ్యాప్లో కూడా లైక్ ఎవ్రీ సింగిల్ డే దే విల్ బీ హ్యావింగ్ 4 to 5 classes ఈచ్. సో ఎవ్రీ మార్నింగ్ లైక్ ప్రాక్టికల్ సెషన్స్ 2 ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ అవుతాయి, లైక్ పోస్ట్ లంచ్ థియరీ సబ్జెక్ట్స్ ఉంటాయి, అగైన్ ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే రొటీన్. సో ఎవ్రీ సింగిల్ డే కంపల్సరీ ఒక హాఫ్ ఆఫ్ ది డే ప్రాక్టికల్ అవుతాయి అండ్ ది అదర్ హాఫ్ విల్ బీ ఆఫ్ థియరీ సబ్జెక్ట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేము ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే కంపల్సరీ అటెండెన్స్. ఏ కాలేజ్ కూడా ఫోకస్ చేయదు రిలేటెడ్ టు అటెండెన్స్, బికాస్ వీ గివ్ 100% ఇంపార్టెన్స్ టు అటెండెన్స్. ఎందుకంటే స్టూడెంట్ ఒకసారి రెగ్యులర్గా ఉంటేనే దే విల్ బి వెరీ స్కిల్డ్ జీల్డ్ టు ది సబ్జెక్ట్. సో ఆ జీల్ ఉండాలి అంటే వాళ్ళు రెగ్యులర్గా రావాల్సిందే. ఆ రెగ్యులారిటీ ఉండాలి అంటే వీల్ హ్యావ్ టు ఫోకస్, ద ఫ్యాకల్టీ అండ్ ఎవ్రీ స్టాఫ్ మెంబర్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది అటెండెన్స్. సో మేము ఏంటంటే స్టూడెంట్స్ ఒక 1 day 2 days రాకపోయినా సరే వీల్ ఆస్క్ దెమ్ లైక్ ఎందుకు రాలేదు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అని పర్సనల్ టు పర్సన్ ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్ విల్ బీ వెరీ ఫ్రెండ్లీ విత్ ద ఫ్యాకల్టీ. అందుకే NIFD ఈస్ ఫేమస్ ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్లీ ఫ్యాకల్టీ. ఇక్కడ ఏ కాలేజ్ అయినా సరే లైక్ స్టూడెంట్స్ వచ్చారా వెళ్ళారా అన్నట్టు ఉంటారు, ఎస్పెషలీ ఫ్యాషన్ కాలేజెస్. అండ్ పేరెంట్స్కి ఉన్న రాంగ్ ఒపీనియన్ ఏంటి అని అంటే ఫ్యాషన్ కాలేజెస్లో స్టూడెంట్స్ ఓన్లీ 1 or 2 classes అటెండ్ అవ్వడం ఆర్ 1 or 2 hours ఉండేసి వెళ్ళిపోతారు, దే విల్ నాట్ బీ దేర్ ఫర్ ఫుల్ డే అని. కానీ ఇట్ ఈస్ వెరీ రాంగ్. నో, వీ రన్ ద కాలేజ్ త్రూ అవుట్ ది డే. ఎందుకు అని అంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి, అట్ ది సేమ్ టైం ఫ్యాకల్టీ దగ్గర స్టూడెంట్ ఆ ఫ్రెండ్లీ నేచర్తో ఉంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇంకా ప్రాపర్గా అర్థమవుతుంది అన్నది కాన్సెప్ట్ మాది. దెన్ అటెండెన్సే కాకుండా వీ డూ గివ్ ఇంపార్టెన్స్ టు దేర్ కెరియర్ ఆల్సో. సో ప్లేస్మెంట్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ మాకు. ఆ కెరియర్ పర్స్పెక్టివ్ పైన ఈ అటెండెన్స్ లింకప్ అయి ఉంటుంది. బికాస్ స్టూడెంట్స్ ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో వాళ్ళకి స్కిల్స్ అనేది ఇన్బిల్డ్ అయిపోతాయి ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తున్నందుకు. దెన్ వాళ్ళకి ఆ స్కిల్ పరంగా ఈ జాబ్ ప్లేస్మెంట్స్ కూడా వస్తుంది. అందుకే పేరెంట్స్కి కూడా వి రిక్వెస్ట్ దమ్, వి ఇన్ఫార్మ్ దమ్ దట్ స్టూడెంట్ రెగ్యులర్గా లేకపోతే వాళ్ళు క్లాసెస్ మిస్ అవుతారండి, డెఫినెట్లీ స్టూడెంట్ని రెగ్యులర్గా పంపించండి సో దట్ దెల్ బి వెరీ స్కిల్డ్ అని. సో ఇవన్నీ ఇంటర్లింక్ కాబట్టి స్టూడెంట్స్ హ్యావ్ టు బి వెరీ రెగ్యులర్ టు ది కాలేజ్. అండ్ ది అదర్ పార్ట్ ఇన్ NIFD ఈజ్ స్కాలర్షిప్. బికాస్ అందరూ కూడా ఎఫర్ట్ చేయలేరు స్కాలర్షిప్ లేకుండా. సో ఈ ఫ్యాషన్ రిలేటెడ్ కోర్సెస్కి మనకి బయట ఎక్కడా కూడా స్కాలర్షిప్ అనేది లేదు, బికాస్ స్కిల్ ఓరియంటెడ్ కోర్సెస్కి బయట స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. బట్ హియర్ NIFD personally, మా మేనేజ్మెంట్, NIFD National Institute of Fashion Designing Management is providing scholarship facility for all the students who are really interested, who really want to join NIFD అన్న వాళ్ళకి స్కాలర్షిప్ ప్లేస్మెంట్స్ స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బికాస్ చాలా మందికి 1 lakh అనేది కూడా అఫోర్డబుల్ అమౌంట్ కాదు. బట్ స్టిల్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ అఫోర్డబుల్ ఫీజ్ ఇస్ NIFD. సో స్టిల్ దాంట్లో కూడా ఎవరికన్నా కొంచెం అన్నా లైక్ నేను పే చేయలేను అన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. బికాస్ స్కాలర్షిప్ అనేది ఎగ్జామ్ ఉంటుంది 50 marks క్వశ్చన్ పేపర్తో. సో 50 marks క్వశ్చన్ విల్ బి రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్, బేసిక్ వొకాబులరీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు ఫ్యాషన్, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు పాలిటిక్స్ ఆల్సో. సో ఇవన్నీ కూడా 50 marks క్వశ్చన్లో ఉంటాయి. అండ్ క్యాండిడేట్ హ్యాస్ టు స్కోర్ జస్ట్ 25 to 50 marks. నాట్ ఎవ్రీ వన్ కెన్ స్కోర్ 50. సో అందుకే 25 is the main marks. 25 to 50 marks స్కోర్ చేస్తే యూ కెన్ గెయిన్ అప్ టు 5,000 to 25,000 ఆఫ్ ఫీ కన్సెషన్. ఆ ఫీ అనేది రిడమ్షన్ అవుతుంది ఫ్రమ్ యువర్ ఓవరాల్ ఫీజ్, విచ్ ఎవర్ ఇట్ కుడ్ బి. లైక్ BSc వాళ్ళకి 1,20,000 ఫీజ్ అయితే దానిపైన 5 to 25,000 అనే ఫీ రిడక్షన్ ఉంటుంది. సో దిస్ అ బేసిక్ థింగ్. బయట వేరే కాలేజెస్లో యూ కెన్ ఈవెన్ ఎంక్వైర్ అబౌట్ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ టు. We are very much interested to give the scholarship for almost everyone who are interested and skill oriented ki chaala importance ichevalu and who have that zeal to work with us. So మేము ఇక్కడ రెగ్యులర్ ఉన్న స్టూడెంట్స్ కి, దెన్ అగైన్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఉన్న క్యాండిడేట్స్ కి, అగైన్ హూ కెన్ నాట్ అఫోర్డ్ బట్ వాంట్ టు బికమ్ అ ఫ్యాషన్ డిజైనర్ అన్న స్టూడెంట్ కి ఈ స్కాలర్షిప్ ఇవ్వాలని 100% మోటివేటెడ్ గా ఉన్నాము. అండ్ వీ వాంట్ స్టూడెంట్స్ టు బి మోటివేటెడ్ టు అండ్ కమ్ టు అవర్ కాలేజ్, విజిట్ ద కాలేజ్, talk to our faculties, talk to our counselors, then take the decision. Because NIFD to an associate అయితే definitely you will have a turning point in your life. And I would like to tell about the subjects too. We do have garment construction, pattern making, elements of design, principles of design,
టెక్స్టైల్ సైన్స్, సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అండ్ ఫ్యాషన్ ఇలస్ట్రేషన్. సో ఏ సబ్జెక్ట్ అది ఇంపార్టెంట్, ఈ సబ్జెక్ట్స్ ఏంటి, ఎలా ఉంటుంది అన్న సంగతి లైక్ వీల్ టెల్ యూ అబౌట్. లైక్ ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అంటే స్కెచింగ్, కంప్లీట్లీ స్కెచింగ్ గురించి మీకు ఓవర్వ్యూ ఉంటుంది. బేసిక్ నుంచి కంప్లీట్లీ ఒక ఫ్యాషన్ ఫిగర్ ఫామ్ అయ్యే వరకు యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ ఫ్యాషన్ ఇలస్ట్రేషన్. ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అగైన్ డిజిటల్లీ కూడా మేము నేర్పిస్తాం ఇక్కడ ఫర్ ఎవ్రీ అదర్ స్టూడెంట్స్ హు హావ్ డన్ దర్ డిగ్రీ. సో డిగ్రీ స్టూడెంట్స్కి, బీఎస్సీ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ ఇన్ డిజిటల్ ఫార్మ్ విచ్ ఇస్ CAD అనేది నేర్పిస్తాం. దెన్ కమింగ్ టు సర్ఫేస్ ఆర్నమెంటేషన్ విచ్ ఇస్ ఆల్ అబౌట్ ఎంబ్రాయిడరీస్, ప్యాటర్న్స్, మోటివ్స్ అండ్ ఆల్. ఏంటి అంటే మనం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పిస్తాము, ఎంబ్రాయిడరీస్ నేర్పిస్తాము, దెన్ ఆర్ట్ వర్క్స్ అన్ని కూడా ఈ సర్ఫేస్ ఆర్నమెంటేషన్ అనే సబ్జెక్ట్లో కవర్ అవుతుంది. దెన్ కమింగ్ టు ప్యాటర్న్ మేకింగ్, ప్యాటర్న్ మేకింగ్ ఇస్ ఆల్ అబౌట్ డ్రాఫ్టింగ్. డ్రాఫ్టింగ్ అంటే ఏంటి అంటే కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో కటింగ్ ఏంటి అని అంటే పేపర్ కటింగ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం విచ్ ఇస్ అ మాస్టర్ కైండ్ మెథడ్. ఇది ఓల్డ్ మెథడే బట్ స్టిల్ చాలా మందికి తెలియదు. అందరూ టైలర్ ఫార్మే కరెక్ట్ అనుకుంటారు బట్ యాక్చువల్లీ పేపర్ కటింగ్ అనేది ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దిస్ హ్యాస్ టు బి లైక్ ఎ రెగ్యులర్ ప్యాటర్న్ బికాస్ పేపర్ కటింగ్స్ వల్ల ఎవ్రీ వన్ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయి అని. సో ఆ మిస్టేక్స్ అన్ని రెక్టిఫై అవుతాయి పేపర్ కటింగ్స్ వల్ల. దెన్ ఈ పేపర్ కటింగ్స్ ని వీ విల్ బి డూయింగ్ స్టిచ్చింగ్ విచ్ ఇస్ గార్మెంట్ కన్స్ట్రక్షన్. సో స్టిచ్చింగ్ చేసి ఆ ఫైనల్ అవుట్పుట్, ఫైనల్ గార్మెంట్ ని చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ ప్రాసెస్ కి ముందు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ ఆఫ్ అ డిజైన్ ఇస్ ఎలిమెంట్స్ ఆఫ్ డిజైన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్ సబ్జెక్ట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ కలర్స్, షేప్స్, లైన్స్, టెక్స్చర్స్ అండ్ ఎవ్రీథింగ్. ఏవైతే మనం ఇంపార్టెన్స్ అండ్ రూల్స్ అని మాట్లాడుకుంటామో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్. సో మనకి ఏవైతే ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటాం, క్లయింట్ వస్తారు, దెన్ ఆ క్లయింట్ కి రిలేటెడ్ అయిన బాడీ పర్సనాలిటీకి తగ్గ డిజైన్స్ చెప్పడానికి ఇవన్నిటికీ కూడా మనకి ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలి. జనరలీ వాళ్ళు వచ్చినవి కూడా వాళ్ళకి సూటబుల్ అవుతాయా, వాళ్ళు చూపించినవన్నీ సూటబుల్ అవుతాయా చెప్పడానికి కూడా వీ హ్యావ్ టు బి వెరీ పంక్చువల్. సో ఆ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక డిజైనరే ప్రొవైడ్ చేయగలుగుతుంది. అందుకే వాళ్ళకి ఫండమెంటల్స్ కంపల్సరీ నేర్పిస్తాం. సో ఆ ఫండమెంటల్స్ ఎలిమెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డిజైన్. దెన్ కమింగ్ టు ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ టెక్స్టైల్ సైన్స్, వేర్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్లీ రిలేటెడ్ టు ఫ్యాబ్రిక్ డీటెయిలింగ్స్, ఆ ఫ్యాబ్రిక్ ప్యూరిటీ అనేది ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. సో ఇక్కడ యూ విల్ బి ఆల్సో లెర్నింగ్ అబౌట్ టై అండ్ డై ప్రొసీజర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇవే కాకుండా యూ విల్ బి లెర్నింగ్ అబౌట్ డిఫరెంట్ వర్క్ షాప్స్ ఇన్ ద కాలేజ్, డ్రేపింగ్ టెక్నిక్స్, మ్యానిక్విన్ డ్రేపింగ్స్ అండ్ ఆల్సో గ్రూమింగ్, సెల్ఫ్ గ్రూమింగ్ టెక్నిక్స్ అండ్ సెల్ఫ్ ఎలా అయితే హైజీన్ మెయింటైన్ చేయాలో బీయింగ్ అ ఉమెన్ అవన్నీ కూడా నేర్పిస్తాం. And here at NIFD, National Institute of Fashion Designing, being a topmost college in Hyderabad, we also want to tell you we are only empowered. We want to only empower women because it's completely college only for women. So, ee women empowerment iche college laga we are very proud. From past 10 years, ee college la women empowerment kosame run avutundi. So, this is the main motto of our college, being only college in Hyderabad, wherein we provide only women empowerment for women only. హాయ్ అండి, నా పేరు సంగీత. ఈ ఎన్ఐఎఫ్డిలో నేను ఇక్కడ జీసీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నేను సిన్స్ 1 yearగా చేస్తున్నాను. ఇంతకుముందుకు వేరే ఆర్గనైజేషన్లో చేశాను, కానీ ఇక్కడ ఉన్నంత సాటిస్ఫాక్షన్ నాకు ఎక్కడ అనిపించలేదు. అండ్ బేసిక్గా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ జీసీ గార్మెంట్స్ ఉంటుంది. సో దాంట్లో నేను టీచ్ చేసేది వచ్చేసి కన్స్ట్రక్షన్స్ అండ్ గార్మెంట్ కన్స్ట్రక్షన్. సో ఇందులో మీకు బయట టైలరింగ్ వాళ్ళు చెప్పే విధానం వేరుంటుంది, ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చెప్పేవాళ్ళు ఎలా ఉంటుంది అంటే బయట మనకి మెజర్మెంట్ క్లాత్స్ ఇస్తారు, దాంతోపాటు టైలరింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ ఏంటంటే బాడీ మెజర్మెంట్స్తో పాటు ఫార్ములాస్ యూస్ చేస్తూ వాళ్ళకి డిజైన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనం ప్యాటర్న్ మేకింగ్ అనేది ఒక డ్రాఫ్టింగ్ పేపర్లో చేసి తర్వాత ప్యాటర్న్ చూస్తూ ఫార్ములాస్ యూస్ చేస్తూ పర్ఫెక్ట్గా వాళ్ళకి డిజైన్ చేయగలుగుతాము. సో అన్ని ఫెసిలిటీస్ అనేది ఎన్ఐఎఫ్డిలో మీకు బాగుంటుంది. ఫ్యాకల్టీతో మేమందరం కూడా స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. సో ఎన్ఐఎఫ్డిలో జాయిన్ అవ్వండి, మీరు మీ గోల్స్ని నెరవేర్చుకోండి. Thank you. Hi everyone, my name is Swati Gajanan Gore. I have completed both my diploma and degree in fashion designing and garment manufacturing. Currently I am the faculty for garment construction at NIFD, National Institute of Fashion Designing, and I have gained 2 years experience in this field, and I am very excited to share my knowledge on this field. So lots of people think that tailoring is better than fashion designing, but actually according to me fashion designing is like different from the tailoring part, because the most different part is the process. Tailor always use a less process while doing that.
always they're taking the drafting sheets, they're layouting on the fabric and directly they're cutting and they're stitching. They will not make any designs and anything, but fashion designers follow the trends. They're taking inspiration, and after taking the inspiration always they create new designs, their own original designs, and after creating original designs always they make a template, the layout, and after that they will cut and they will stitch the garments. Fashion designers always take a large scale production and side by side customized garment also, but the tailors always focus on only a individual client and a customized garment. Fashion designers always focus on the couple of colors, the color combination, the different type of fabrics, and the different type of designs and patterns, but tailors always focus on the construction garments. They always take the ideas from the internet, but designers never took the ideas from the internet. Always they're creating their own ideas, aesthetic ideas, and lots of emphasize creativity in their designs. In fact, they're using a variety of fasteners in their garments to emphasize their designs. And but tailors mostly they whatever you're providing them material, they're using that material and they're making a timeless garment, a classic garment. So according to me, fashion designer is better than tailors. I'm not telling that the tailor is not better, but if you want to become a fashion designer, so you have to do some creativity. Don't take the creativity from the internet. You have to take inspiration, and then you have to do your own designs, and you have to implement that designs on the fabric. You have to cut the fabric properly on the patterns, and then you have to stitch. That is called your own original garments. If you want to learn fashion designing, the NIFD is the best platform for you. If you're coming in NIFD, the National Institute of Fashion Designing, the best college to learn a variety of subjects according to the designs, the garment construction, in fact the illustration and all. This all subjects make you a best fashion designer. Thank you. This is Srija. I am working as a GC faculty here. మేము గార్మెంట్ కన్స్ట్రక్షన్కి ఇక్కడ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము, బికాస్ రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఇది 100% ప్లస్ అవుతుంది. సో వి గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు గార్మెంట్ కన్స్ట్రక్షన్ ఇన్ అవర్ కాలేజ్. సో నిఫ్ట్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది, కాబట్టి ఇక్కడ గార్మెంట్ కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ టైం తీసుకొని చాలా మెల్లిగా అండ్ ఎవ్రీ స్టూడెంట్కి చెప్తాము. సో రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి ఇది ఎందుకు ప్లస్ అవుతుంది అన్నానంటే, వాళ్ళకి మాస్టర్స్ అండ్ టైలర్స్ని పెట్టుకునే అవసరం లేకుండా అండ్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే అవసరం లేకుండా వాళ్ళకి ఇది 100% ప్లస్ అవుతుంది. సో నిఫ్ట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు లెర్న్ fashion designing. Hi, this is Bhavani. I'm an academic in charge at NIFD, and I have been associated with NIFD since couple of years. National Institute of Fashion Designing is one of the top leading fashion designing institutes of Hyderabad. We are at the forefront of creative design, leading designing institute since 2014. Designing is a way to speak who you are without speaking. NIFD gives you an all-round development of one's individual needs and skills. National Institute of Fashion Designing's main objective is the women empowerment. Creativity and interest are the only major elements that the student has to invest during the duration of the course. During the duration of the course, the student, actually much pencil, catch-ins. ప్రజెంట్ ఉన్న సొసైటీలో అందరిది కూడా లివింగ్ స్టాండర్డ్స్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. ఈ లైఫ్ చేంజింగ్ సినారియోలో ప్రతి ఒక్కరూ యూనిక్గా కనిపించాలనే కాన్సెప్ట్ నడుస్తుంది. ఒక హ్యూమన్ బీయింగ్కి ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ అనేది బేసిక్ హ్యూమన్ నీడ్స్ అయినప్పటికీ కూడా క్లోతింగ్కి అందరూ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందరూ సొసైటీలో యూనిక్గా కనిపించాలి అనే కాన్సెప్ట్తో అందరూ కూడా డిజైనర్ వేర్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఒకప్పుడు మెట్రో సిటీస్లో మాత్రమే బొటిక్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యేవి. ఇప్పుడు రూరల్ అండ్ అర్బన్ సిటీస్లో కూడా బొటిక్స్ అనేది ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో పేరెంట్స్
ఇంతకుముందు ఎంపీసీ బైపీసీ కామర్స్ వంటి కోర్సెస్లో మాత్రమే వాళ్ళ స్టూడెంట్స్ని జాయిన్ చేసేవాళ్ళు. కానీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ని వాళ్ళ కోర్స్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్ చేంజింగ్ సినారియోలో ఒక ఫీమేల్ మాత్రమే ఫ్యాషనబుల్గా కనిపించాలనే కాన్సెప్ట్ లేదు. ఈవెన్ మేల్ కూడా ఫ్యాషనబుల్గా పాస్ట్ 5 to 10 years నుంచి కనిపిస్తున్నారు. NIFDలో డిఫరెంట్ కోర్సెస్ని మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్లో బేసిక్ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. 10th to PG పాస్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. SSC పాస్ అయిన వాళ్ళు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు BSc ఆనర్స్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్లో జాయిన్ చేయవచ్చు. మా NIFDలో ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదండి. 15 years నుంచి 60 years వరకు ఉన్న మహిళలు ఎవరైనా కూడా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. NIFD మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి విమెన్ ఎంపవర్మెంట్. NIFDలో అఫోర్డబుల్ ఫీజ్ మాత్రమే కాకుండా మేము డిఫరెంట్ ఫెసిలిటీస్ని స్టూడెంట్స్కి అందజేయడం జరుగుతుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ కానీ పూర్ బ్యాక్గ్రౌండ్ లో ఇన్కమ్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కూడా స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా మా NIFDలో అడ్మిషన్ తీసుకోవచ్చు. మేము ప్రొవైడ్ చేసే స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా వాళ్ళకి 5,000 నుంచి 25,000 వరకు ఫీజులో స్కాలర్షిప్ అనేది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. NIFDలో కోర్స్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్లేస్మెంట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిప్లొమా కోర్స్ అండ్ PG డిప్లొమా కోర్స్ చదివిన వాళ్ళకి ప్రైవేట్ సెక్టార్లో ఫ్యాషన్ రిలేటెడ్ కంపెనీస్లో డిఫరెంట్ జాబ్ రోల్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒక స్టూడెంట్ తన డ్యూరేషన్లో నేర్చుకున్న సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత కోర్స్ కంప్లీషన్ టైంలో మేము వాళ్ళ స్టూడెంట్ని అనాలిసిస్ చేసి వాళ్ళ స్కిల్ని బేస్ చేసుకొని వాళ్ళకి రిలేటెడ్ జాబ్ రోల్స్ని మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక స్టూడెంట్ ఇల్లస్ట్రేషన్లో బాగున్నారు అని అంటే వాళ్ళకి కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్ డిజైనర్ ఇలాంటి జాబ్ రోల్స్ని ప్రొవైడ్ చేస్తాము. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ని మేము మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్ రోల్స్, ఫ్యాషన్ కన్సల్టెంట్ జాబ్ రోల్స్కి పంపిస్తాము. అండ్ ప్రొడక్షన్లో బాగున్న స్టూడెంట్స్ని స్టోర్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, బొటిక్ మేనేజర్ ఇలాంటి జాబ్ రోల్స్కి మేము వాళ్ళని పంపిస్తాము. అండ్ మా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ జాబ్ రోల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీ అందరికీ తెలుసు టీచర్ జాబ్ అనేది అంత ఈజీ జాబ్ కాదు. వేరే సబ్జెక్ట్స్లో ఒక టీచర్ జాబ్ని క్రాక్ చేయాలనంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. బట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ జాబ్ రోల్లో ఒక సింగిల్ ఎగ్జామినేషన్తో వాళ్ళు గవర్నమెంట్ టీచర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో మనకి ఫ్యాబ్రిక్ ఇన్స్పెక్టర్ జాబ్ రోల్స్, క్వాలిటీ డిపార్ట్మెంట్ సైడ్ జాబ్ రోల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఎవరైనా గవర్నమెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ సెక్టార్లో నోటిఫికేషన్స్ పడ్డప్పుడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్ కాకుండా ఎవరైనా సొంతంగా బొటిక్ స్టార్ట్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి మన దగ్గర MSME లోన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి. సో MSME అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అన్కండిషనల్ లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. MSME లోన్స్ ద్వారా వాళ్ళు ఓన్గా ఒక ట్రైనింగ్ సెంటర్ని కానీ ఒక చిన్న బొటిక్ని కానీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పొందవచ్చు. NIFDలో అఫోర్డబుల్ ఫీజ్తో పాటు ఈవెన్ హాస్టల్ అకామిడేషన్ కూడా ఉంటుందండి. సో ఎవరైనా రూరల్ ఏరియా నుంచి కానీ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆర్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. NIFDలో అకాడమిక్ కంటెంట్తో పాటు మేము వాళ్ళకు మధ్యలో గెస్ట్ లెక్చర్స్, వర్క్షాప్స్, ఫన్ ట్రిప్స్, ఇండస్ట్రియల్ ట్రిప్స్, రియల్ టైం ప్రాక్టికల్ ఎక్స్పోజర్, ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాషన్ షోస్ని కండక్ట్ చేస్తాము. బయట ఎక్కడైనా ఫ్యాషన్ షోస్ కానీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్స్ కానీ ఉంటే కూడా మేము స్టూడెంట్స్ని తీసుకెళ్ళి వాళ్ళని గైడ్ చేయడం జరుగుతుంది. సో NIFDలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి ఈ కింద నెంబర్స్కి. థ్యాంక్ యూ NIFD. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ E-News. Hello everybody, andariki namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Kriti Shetty. Please subscribe to City Light E-News.
అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్ నేను మీ అశ్వినిశ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light ఈ న్యూస్. హలో, నేను మీరాశి సింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ న్యూస్. థ్యాంక్ యూ. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.